ఈ శీర్షికలో మనం త్రిభుజాలు స్వరూపత అనేటువంటి అంశాన్ని నేర్చుకోబోతున్నాం. స్వరూపత అనగానే మీ అందరికీ తెలిసిన విషయం ఆ పదములోనే ఉంది. స్వరూపత అంటే ఒకే రూపాన్ని కలిగినటువంటివి, ఒకే ఆకారం కలిగి విభిన్న పరిమాణాల్లో ఉన్నటువంటి జామితీయ పటాలని మనం స్వరూప పటాలు అంటారు. ఇది స్వరూప పటాలకి నిర్వచనం కూడా. ఒకే ఆకారము విభిన్న పరిమాణాలు కలిగినటువంటి పటాలని, జామితీయ పటాలని మనం స్వరూప పటాలు అని అంటారు. అయితే స్వరూప పటాలకి ఒకే రూపం ఉండాలి, కానీ ఒకే పరిమాణము అవసరం లేదు. ఒకే రూపము ఒకే పరిమాణము కలిగి ఉన్నటువంటి జామితీయ పటాలని సర్వసమాన పటాలు అంటారు. ఐడెంటికల్ ఫిగర్స్, కాన్గ్రుయెంట్ ఫిగర్స్ అంటారు. ఈ తేడాని మీరు గుర్తించాలి. దీనిపైనే మనకు ఒక ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంటుంది. స్వరూప పటాలకి సర్వసమాన పటాలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అన్ని సర్వసమాన పటాలు స్వరూప పటాలుగా చెప్పచ్చు, కానీ అన్ని స్వరూప పటాలు సర్వసమాన పటాలు కావు అనేటువంటి గుర్తించాలి. ఆల్ కాన్గ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఫిగర్స్, బట్ ఆల్ సిమిలర్ ఫిగర్స్ నీడ్ నాట్ టు బి కాన్గ్రుయెంట్ అని చెప్పబడింది. సో దీనిపైన మనకు ఒక ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంది, కాబట్టి వీటిపైన మీరు శ్రద్ధ పెట్టవలసిన ఆస్కారం ఉంది. ఓకే, మరి ఈ స్వరూప పటాలకి నియమాలను అడుగుదాం. ఏ నియమాలు పాటించాలి స్వరూప పటాలు అనేటువంటివి? ఏ ధర్మాలు ఉన్నాయి? ఈ ధర్మాలు నియమాలపైన ఆధారపడి ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏంటి? ఈ సిద్ధాంతాల ఆధారంగా విభిన్న సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ మనం ఇప్పుడు చర్చించుకుందాం. త్రిభుజాలు స్వరూపత. ముందుగా స్వరూపత నిర్వచనాన్ని చూస్తే ఒకే ఆకారము విభిన్న పరిమాణాలు కలిగినటువంటి ఆకారాలని స్వరూపాలు అంటారు. ఇది ఒక బిట్టుగా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒకే ఆకారము విభిన్న పరిమాణాలు కలిగినటువంటి ఆకారాలని ఏమంటారు అని అడిగే ఆస్కారం ఉంది, కాబట్టి వాటిని స్వరూపాలు లేదా స్వరూప పటములు అని అంటారనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనం ఉదాహరణ చూస్తే విభిన్న పొడవులు కలిగినటువంటి రేఖాఖండాలు, అంటే 5 సెంటీమీటర్ల పొడవు కలిగిన రేఖాఖండము, 12 సెంటీమీటర్ల పొడవు కలిగిన రేఖాఖండం, ఈ రెండు కూడా స్వరూప పటములు అవుతాయి. అంటే రేఖాఖండాలన్నీ స్వరూపాలే. ఈ రేఖాఖండాలు విభిన్న పొడవులు ఉంటాయి, కాబట్టి వాటిని మనం విభిన్న కొలతలు కలిగిన వాటినిగా రిప్రజెంట్ చేయాలి, ప్రాతినిధ్యపరచాలి. కాబట్టి విభిన్న పొడవులు కలిగినటువంటి రేఖాఖండాలు అనేటువంటివి స్వరూపాలు అవుతాయనేటువంటి మీరు గమనించాలి. అలానే విభిన్న వ్యాసార్థాలు కలిగిన వృత్తాలు, ఇక్కడ మీరు చూస్తున్నారు 3 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తము, 8 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తము స్వరూపాలు అవుతాయి. ఏకకేంద్ర వృత్తాలు కూడా స్వరూపాలు అవుతాయిగా మీరు గమనించాలి. ఏకకేంద్ర వృత్తాలు అనేటువంటిది అంటే ఒకే కేంద్రం ఉంటుంది, కాబట్టి వీటిని కూడా విభిన్న వ్యాసార్థాలు కలిగిన వృత్తాలు స్వరూపాలు అవుతాయి. మరి విభిన్న కొలతలు కలిగినటువంటి దీర్ఘ చతురస్రాలు స్వరూపాలు అవుతాయి. మీరు చూస్తున్నారు విభిన్న కొలత, ఎందుకంటే దీర్ఘ చతురస్రం అనగానే ఎదురెదురు భుజాలు సమానము, ప్రతి కోణము లంబకోణము కలిగినటువంటి చతుర్భుజాన్ని మనం దీర్ఘ చతురస్రము అని అంటారు. కాబట్టి దీర్ఘ చతురస్రాలు అనేటువంటివి విభిన్న కొలతలు కలిగినట్టు పొడవు వెడల్పులు విభిన్నంగా ఉన్నటువంటి దీర్ఘ చతురస్రాలు మనకు స్వరూపాలుగా గమనించాలి. విభిన్న కొలతలు కలిగినటువంటి చతురస్రాలు కూడా స్వరూపాలుగానే గుర్తించాలి. విభిన్న కొలతలు ఉంటాయి, అంటే 4 సెంటీమీటర్ల భుజము పొడవు కలిగినటువంటి చతురస్రం, 6 సెంటీమీటర్ల భుజము పొడవు కలిగినటువంటి చతురస్రం, వీటన్నిటికి కూడా ఈ చతురస్రాలన్నీ కూడా స్వరూపాలు అవుతాయని గమనించాలి. మరి ఇలా మనం చాలా నియమాన్ని చెప్పచ్చు. అయితే త్రిభుజాల పరంగా త్రిభుజాలు ఎప్పుడు స్వరూపాలు అవుతాయి? మొట్టమొదటిది ఈక్వి యాంగులర్ ట్రయాంగిల్స్ అనేటువంటి ఒకే కోణాలు కలిగినటువంటి త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. అంటే ఒక త్రిభుజంలో ఉన్న 3 కోణాలు మరో త్రిభుజంలోని 3 కోణాలు సమానమైతే సదృశ కోణాలు అంటారు వీటిని. ఈ సదృశ కోణాలు సమానం అయ్యాయనుకోండి, ఆ 2 త్రిభుజాలు ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఒకే ఆకారాన్ని కలిగి ఉంటే ఆ 2 త్రిభుజాలు స్వరూపాలని మనం చెప్పచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న పటంలో యాంగిల్ ఏ అనేటువంటిది యాంగిల్ డికి సమానం, కోణము బి అనేటువంటి కోణం ఈకి సమానం, కోణము సి అనేటువంటి కోణం ఎఫ్కి సమానం. అంటే ఏడీలు సదృశ కోణాలు అవుతాయి, బిఈలు సదృశ కోణాలు అవుతాయి, సిఎఫ్లు సదృశ కోణాలు అవుతాయి. ఇలా ఒక త్రిభుజంలోని 3 కోణాలు మరో త్రిభుజంలో వరుసగా 3 కోణాలకి సమానమైతే ఆ 2 త్రిభుజాలు ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి, ఆ 2 స్వరూపాలు అవుతాయని మనం చెప్పచ్చు. దీన్ని కోణము స్వరూపత అనేటువంటి అంటారు. కోకో స్వరూపత, యాంగిల్ సిమిలారిటీ అని కూడా అంటారు.
అయితే చెప్తున్నప్పుడు 3 కోణాలు చెప్పాం కదా, మరి నియమం పేరు మాత్రం కోణం కోణం స్వరూపత అని ఎందుకు చెప్పామంటే, ఎప్పుడైతే 2 కోణాలు సమానం అవుతాయో మూడో కోణంలో ఖచ్చితంగా సమానం కావాలి. ఎందుచేత ఆ త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు, కాబట్టి మూడో కోణం ఖచ్చితంగా సమానం అవుతుంది. అందుచేతనే కోణము 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 ఏ సిమిలారిటీ అనకుండా మనం కోణము కోణము స్వరూపత అనడం జరిగింది. కొన్ని పాఠ్యపుస్తకాల్లో కొన్ని పుస్తకాల్లో కోణము కోణము మూడో కోణం కూడా ఇచ్చి స్వరూపత అని చెప్తున్నారు. అది అవసరం లేదు, కేవలం యాంగిల్ సిమిలారిటీ కోణము కోణము స్వరూపత అంటే సరిపోతుంది. ఈ స్వరూపత రాసేటప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అని చెప్తున్నాం కదా. సో ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ బదులు ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఈఎఫ్డి అని అనకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గమనించవలసింది. ఏ కోణాలైతే సమానమవుతుందో ఆ కోణాలను సూచించే అక్షరాల క్రమంలో రెండో త్రిభుజం కూడా ఉండాలి. అంటే ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అని రాశామంటే ఏ కోణము డి కోణానికి సమానము, బి కోణము ఈ కోణానికి సమానము, సి కోణము ఎఫ్ కోణానికి సమానమని ఖచ్చితంగా చెప్పబడింది అనమాట. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ ట్రయాంగిల్ డిఎఫ్ అని రాశాం కదా, దాని బదులు ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ నాట్ సిమిలర్ టు అంటే ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఈఎఫ్డి అని రాయటము తప్పు. ఇది ఖచ్చితంగా తప్పు అవుతుంది. కాబట్టి స్వరూపాలని మనం సాంకేతిక పరంగా రిప్రజెంట్ చేసేటప్పుడు ఏ కోణము ఏ కోణానికి సమానమైనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాయాలి. అదే సర్వసమాన త్రిభుజాలు అయ్యనుకోండి, ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాన్గ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అని రాసేవచ్చు, లేదా ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ కాన్గ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఈఎఫ్డి అని కూడా రాయొచ్చు. అక్కడ తప్పు లేదు, ఎందుకంటే భుజాలు సమానము కోణాలు సమానం అంటే ఆకారము సమానము అలాగే పరిమాణం సమానం, కాబట్టి మన దాంట్లో మనకు ఏ విధమైనటువంటి దోషం ఉండదు. కానీ 2 త్రిభుజాలు స్వరూపాలని చెప్పేటప్పుడు కోణములను మొదటి త్రిభుజంలో ఏ కోణాల క్రమం రాశామో రెండవ త్రిభుజంలో అదే కోణాల క్రమం రాయాలంటే సదృశ కోణాల క్రమం రాయవలసి ఉంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎప్పుడైతే 2 త్రిభుజాల్లో కోణాలు సర్వసమానం అయినాయో, కోణాలు అంటే సదృశ కోణాలు సమానం అయ్యాయో, ఆ కోణాలకు ఎదురుగా ఉన్నటువంటి భుజాలని సదృశ భుజాలు అంటారు. ఇప్పుడు మీరు ముందు చూస్తే ఏ అనే కోణము డి అనే కోణానికి సమానం, కాబట్టి ఏకు ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది బీసీ, అలాగే బీకు ఎదురుగా ఉన్నటువంటి భుజము డీకు ఎదురుగా ఉన్న భుజము ఈఎఫ్, అంటే బీసీ ఈఎఫ్లు అనేటువంటి సదృశ భుజాలు అవుతాయి. అలానే బి కోణము ఈ కోణానికి సమానం, బీకి ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది ఏసీ, ఈకి ఎదురుగా ఉన్న భుజము డిఎఫ్, అంటే ఏసీ డిఎఫ్లు అనేటువంటివి సదృశ భుజాలు అవుతాయి. అలాగే సికి ఎదురుగా ఉన్న భుజము ఏబి, ఎఫ్నకు ఎదురుగా ఉన్న భుజము డిఈ, ఈ 2 సదృశ భుజాలు అవుతాయి. సదృశ కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు సదృశ భుజాలు, కాబట్టి సదృశ భుజాల నిష్పత్తి సమానము. ఇది కోణము కోణము స్వరూపత ద్వారా సాధించినటువంటి ఒక ధర్మము అని కూడా చెప్పచ్చు. అంటే కోణము ఏ 2 త్రిభుజాలైనా స్వరూపాలే అనుకోండి, ఆ స్వరూపాల్లో అయితే ఆ త్రిభుజాల స్వరూప భుజాల నిష్పత్తి సమానమవుతుంది. ఇది ఒక ధర్మంగా మనం చెప్పచ్చు. దీన్ని మనం కాన్వర్స్ రూపం విపర్య రూపంలో కూడా చెప్పచ్చు. సదృశ భుజాల నిష్పత్తి సమానమైతే వాటికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు సమానము అని కూడా చెప్పచ్చు. అర్థమైందా? సో ఎప్పుడైతే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అయినాయో అప్పుడు ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ అని మనం క్లారిటీగా చెప్పచ్చు. కాబట్టి మనం సింపుల్గా వీటిని స్వరూప భుజాల నిష్పత్తి సమానము, స్వరూప కోణాలు సమానమైతే సదృశ కోణాలు సమానమైతే స్వరూప భుజాల నిష్పత్తి సమానమవుతుంది అనేటువంటిది దీని యొక్క ధర్మం. ఓకే, మరి రెండవ నియమం తీసుకుందాం. అంటే 2 త్రిభుజాలు స్వరూపాలు కావడానికి రెండవ నియమం. మరి భుజము స్వరూపత అంటారు. సైడ్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే స్వరూప భుజాల నిష్పత్తి సమానమైంది అనుకోండి, ఆ 2 త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి అని చెప్పటం. అంటే ఏబి డిఈల నిష్పత్తి, ఏసీ డిఎఫ్ల నిష్పత్తి, బీసీ ఈఎఫ్ల నిష్పత్తి సమానమయ్యాయో అనుకుందాం. ఎప్పుడైతే సమానమయ్యాయో వాటికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు సమానమవుతాయనేటువంటి చెప్పడం జరిగింది. ఏబి బై డిఈ దానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏంటి? యాంగిల్ సి, యాంగిల్ ఎఫ్. ఏబి బై డిఈ అని రాసాం కదా. ఎప్పుడైతే ఏబి బై డిఈ అన్నామో వాటి స్వరూప భుజాల నిష్పత్తి సమానం అన్నామో దానికి ఎదురుగా ఉన్న కోణాలు అంటే యాంగిల్ సి, యాంగిల్ ఎఫ్ సమానం అవుతాయి.
అలాగే బీసీ బై ఎఫ్ అంటే బీసీఈఎఫ్, బీసీకి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏ అండ్ ఈఎఫ్ ఎదురుగా ఉన్న కోణం డి, అంటే ఈ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది అని అర్థం. ఏసీ/డిఎఫ్, ఏసీకి ఎదురుగా ఉన్నటువంటి భుజము అంటే కోణము, డిఎఫ్కి ఎదురుగా ఉన్నటువంటి కోణము ఈ, అంటే బీఈలు సమానం అవుతాయి. ఇంతకుముందే చెప్పాను మీకు, దాన్ని విపర్య రూపంలో చెప్పుకుంటే అంటే స్వరూప భుజాల నిష్పత్తి సమానమైతే ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి అని చెప్పచ్చు. అంటే దీన్ని కాబట్టి భుజము స్వరూపత అనేటువంటి అంటారు. మరొక నియమం చూద్దాం. భుజము కోణము భుజము స్వరూపత అంటే మనకు రెండు భుజాలు దాన్ని కలిగి ఉన్నటువంటి కోణం, అంటే ఈ రెండు భుజాలని కోణ భుజాలుగా కలిగి ఉండే కోణం, దీన్ని ఏమంటామంటే ఇన్క్లూడెడ్ యాంగిల్ అంటాం. అంటే ఏబి, మనం చూస్తున్నది ఏబిడిఈ, ఏసీడిఎఫ్, వీటి మధ్య ఉన్న కోణాలు ఏమవుతున్నాయి ఏ, అంటే ఏబి ఏసీల మధ్య కోణం ఏ, డిఈ డిఎఫ్ల మధ్య ఉన్న కోణము డి. ఈ ఏబిఏసీలు అంటే ఏబి/డిఈ స్వరూప భుజాల నిష్పత్తి, ఏసీ/డిఎఫ్ స్వరూప భుజాల నిష్పత్తి, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, అంటే రెండు స్వరూప భుజాల నిష్పత్తి ఒక కోణం సదృశ కోణము సమానమైతే ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయని చెప్పచ్చు. అంటే భుజము కోణము భుజము స్వరూపత. సింపుల్గా ఇంగ్లీష్లో అయితే సైడ్ యాంగిల్ సైడ్, ఎస్ఏఎస్ సిమిలారిటీ అంటారు, ఎస్ఏఎస్ సిమిలారిటీ అని అంటారు. క్లియర్? అంటే ఒక కోణము ఆ కోణానికి భుజాలుగా కలిగినటువంటి, అంటే కోణ భుజాలుగా కలిగినటువంటి భుజాలు, అంటే ఏబిఏసి డిఈ డిఎఫ్లు. సో ఏబి/డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ/డిఎఫ్ అయితే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి అయితే ఈ మనం స్వరూపం అంటే సైడ్ యాంగిల్ ఇన్క్లూడెడ్ యాంగిల్, దాన్ని కలిగి ఉన్నటువంటి కోణం సమానమైతే ఖచ్చితంగా ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయని చెప్పచ్చు. సో ఇవి మనము జనరల్గా అంటే సైడ్ సిమిలారిటీ, అంటే భుజము స్వరూపత, భుజము కోణము భుజము స్వరూపత, అంటే సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ, యాంగిల్ కోణము స్వరూపత. ఈ నియమాలను పాటిస్తే ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు అవుతాయని మనం చెప్పడం జరుగుతుంది. దీన్నే క్రైటీరియన్ ఫర్ ద సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది కూడా అంటారు. అంటే నియమం రెండు త్రిభుజాలు స్వరూపాలు కావడానికి కావలసినటువంటి ఆవశ్యక లేదా ఇంపార్టెంట్ నియమాలు ఏంటి అంటే ఈ మూడు చెప్పచ్చు. ఇప్పుడు మనం రెండు త్రిభుజాలు తీసుకున్నాం, ఆ రెండు త్రిభుజాలు స్వరూపాలు అయ్యాయి అనుకుందాం. ఎప్పుడైతే స్వరూపాలు అయ్యాయో కొన్ని ధర్మాలు మనకు వర్తిస్తాయి. ట్రయాంగిల్ ఏబీసీ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అయింది అనుకోండి, ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యము ట్రయాంగిల్ డిఈఎఫ్ వైశాల్యాల నిష్పత్తి వాటి సదృశ భుజాల వర్గాల నిష్పత్తికి సమానం అవుతుంది. అంటే AB²/DE² ఈక్వల్ టు BC²/EF² ఈక్వల్ టు AC²/DF² అవుతుంది. రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానము, కరస్పాండింగ్ సైడ్స్ అంటారు. ఇది ఒక సిద్ధాంతం కూడా, ఇది చాలా ఇంపార్టెంట్ సిద్ధాంతము. వీటిపైన చాలా సమస్యలు వస్తాయి, వాటిని ఏ విధంగా వస్తాయో మనం డిస్కస్ చేద్దాం. ఏవైనా రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్ ఈక్వల్ టు AB²/DE² ఈజ్ ఈక్వల్ టు BC²/EF² ఈక్వల్ టు AC²/DF²గా మనం గుర్తించాలి. ఇదో మొదటిది. మరి రెండో నియమం చూద్దాం. రెండవ ధర్మం, ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ డిఎఫ్కి స్వరూపం అనుకుందాం. అప్పుడు మనకేం అనురూప భుజాల నిష్పత్తి సమానం. AB/DE ఈజ్ ఈక్వల్ టు BC/EF ఈక్వల్ టు AC/DF. అంటే ఈ నిష్పత్తులు దేనికి సమానం అవుతాయంటే ఆ రెండు త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తికి సమానం. అంటే ట్రయాంగిల్ ఏబీసీ చుట్టుకొలత బై ట్రయాంగిల్ డిఎఫ్ చుట్టుకొలత అనేటువంటిది అనురూప భుజాల నిష్పత్తిలో ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. మరొక ధర్మం చూద్దాం. ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ డిఎఫ్ అనేటువంటి స్వరూపాలు అనుకుందాం. ఏఎక్స్ డివై అనేటువంటివి అంటే శీర్షాల నుండి గీయబడినటువంటి లంబాలు, శీర్షాల నుండి ఎదుటి భుజానికి గీయబడినటువంటి లంబాలు అనుకున్నాం అనుకోండి. ఏఎక్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ, డివై ఈజ్ పర్పెండిక్యులర్ టు ఈఎఫ్ అనుకుంటే అప్పుడు మనకు ఎప్పుడైతే రెండు త్రిభుజాలు స్వరూపాలు అయ్యాయో AB/DE ఈజ్ ఈక్వల్ టు AC/DF ఈక్వల్ టు BC/EF అవుతుంది. అనురూప భుజాల నిష్పత్తి సమానమైనటువంటి విషయం తెలుసు. అయితే ఈ సమానం ఎప్పుడయ్యాయో ఈ రెండు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యము బై ట్రయాంగిల్ డిఎఫ్ వైశాల్యము దాని అనురూప ఎత్తుల
వర్గాల నిష్పత్తికి సమానం. ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం బై ట్రయాంగిల్ డిఎఫ్ వైశాల్యం అనేది ఏఎక్స్ స్క్వేర్ బై డివై స్క్వేర్ అవుతుంది. అలానే అనురూప భుజాల నిష్పత్తులు ఈ అనురూప ఎత్తుల లేదా ఉన్నతల నిష్పత్తికి సమానం అవుతుంది. ఏబీ బై డిఈ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు ఏఎక్స్ బై డిఎఫ్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకే, సో మరి మరొక ధర్మం చూద్దాం. ఇక్కడ ఏపీ డిక్యూ అనేటువంటివి రెండు ఉన్నాయి. ఏపీని మనం ఏమంటామంటే మధ్యగతము అంటారు. అలాగే డిక్యూని ట్రయాంగిల్ డిఎఫ్ యొక్క మధ్యగతం. మధ్యగతం అంటే ఏంటి? ఏదైనా ఒక త్రిభుజములో ఒక శీర్షముని అలానే దానికి ఎదురుగా ఉన్నట్టు భుజము యొక్క మధ్య బిందువుని కలిపే రేఖాఖండాన్ని మధ్యగతము, మీడియన్ అంటారు. ఒక త్రిభుజానికి 3 మధ్యగతాలు గీయొచ్చు. ఆ 3 మధ్యగతాలు అనేటువంటివి మనకు అనుశక్త రేఖలు అని తెలియజేశాం. ఈ అనుశక్త రేఖల అనుశక్త బిందువుని మనము ఏమంటాము? సెంట్రాయిడ్ అని అంటాం. గురుత్వ కేంద్రము అనేటువంటి అంటారు. ఇది మీకు ముందు శీర్షికలో దీని గురించి చెప్పాను. సో ఇక్కడ ఏపీ డిక్యూలు అనేటువంటి మధ్యగతాలు అవుతాయి. ఈ మధ్యగతాల నిష్పత్తి అనురూప భుజాల నిష్పత్తికి సమానం అవుతుంది. అంతేకాకుండా వాటి వైశాల్యాల నిష్పత్తి ఈ అనురూప మధ్యగతాల వర్గాల నిష్పత్తికి సమానం అవుతుంది. అంటే మనం ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ డిఎఫ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ ఏబీసీలో మనం తీసుకున్నటువంటిది ఏపీ అనేటువంటిది మధ్యగతము, డిక్యూ అనేటువంటిది మధ్యగతంగా తీసుకుంటే మనకేమవుతుంది? ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యము బై ట్రయాంగిల్ డిఎఫ్ వైశాల్యం, ఈ రెండు వైశాల్యాల నిష్పత్తి దేనికి సమానం అవుతుంది? ఏపీ స్క్వేర్ బై డిక్యూ స్క్వేర్. ఏపీ స్క్వేర్ బై డిక్యూ స్క్వేర్ అంటే అనురూప మధ్యగతాల వర్గాల నిష్పత్తి ఆ రెండు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తికి సమానము అవుతుంది. ఇది మరొక ధర్మం. ఈ రకంగా మనం చాలా ధర్మాలని మనం చెప్పచ్చు. వీటిపైన ఆధారపడినటువంటి కొన్ని సమస్యలను మనం ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఆ సమస్యల ఆధారంగా కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. ట్రయాంగిల్ ఏబీసీ త్రిభుజ వైశాల్యం ఎంత? ఇక్కడ పటాన్ని ఇచ్చాడు. ఆ పటంలో మనకు కొన్ని కొలతలు ఇచ్చాడు. మనం ఈ కేంద్రము నుంచి, లేదంటే మనకు కేంద్రము లేదా కేంద్రము అనే కన్నా ఇది ఒక అంతరముగా ఉన్నటువంటి బిందువు అనుకుందాం. పి అనేటువంటి అంతరం. ఒక త్రిభుజములో పి అనేది ఒక అంతర్బిందువు. అంతరము గుండా శీర్షాల గుండా 3 రేఖాఖండాలు గీయబడ్డాయి మనం పటంలో చూపిన విధంగా. ఈ 3 రేఖాఖండాలు త్రిభుజాన్ని 6 చిన్న త్రిభుజాలుగా విభజించడం జరిగింది. ఈ 6 త్రిభుజాల్లో 4 త్రిభుజాల వైశాల్యాలు ఇవ్వబడ్డాయి. అంటే 84, 40, 30, 35. 2 త్రిభుజాల వైశాల్యాలు ఇవ్వబడలేదు. కానీ మొత్తము త్రిభుజము ఏబీసీ యొక్క వైశాల్యం ఎంత? ఇది ప్రశ్న. మీరు చూస్తున్నటువంటి పటంలో ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఒక త్రిభుజం, పి అనేది అంతర్బిందువు. ఈ పి గుండా 3 శీర్షాలను కలుపుతూ 3 రేఖాఖండాలు గీయబడ్డాయి. ఈ 3 రేఖాఖండాలు త్రిభుజాన్ని 6 చిన్న త్రిభుజాలుగా విభజించడం జరిగింది. ఈ 6 త్రిభుజాలలో 4 త్రిభుజాల వైశాల్యాలు ఇవ్వబడ్డాయి. అవి 84, 40, 30, 35. మిగిలిన 2 చిన్న త్రిభుజాల వైశాల్యాలు ఇవ్వబడలేదు. మీరు మొత్తము త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కోండి. ఇది ప్రశ్న. ఈ ప్రశ్న గొప్పతనం ఏంటంటే ఈ ప్రశ్న ఎన్టీఎస్సీ ఎగ్జామ్లో ఇవ్వబడింది, అలాగే ప్రీవియస్ డిఎస్సి పేపర్లో ఇవ్వబడింది, అలానే మీకు ఒలింపియాడ్ ఎగ్జామినేషన్లో కూడా ఇవ్వబడింది. ఇలా ఈ ప్రశ్న చాలా ఎగ్జామ్స్లో ఇవ్వబడింది. అయితే ఇదే ప్రశ్న మీకు పరీక్షల్లో వస్తుంది అనేది కాదు, కానీ ఒక్కొక్క అంశాన్ని పరీక్షల్లో వచ్చేటప్పుడు ఒక్కొక్క అంశాన్ని ఏ విధంగా మనం పరిశీలించాలనేటువంటి దానిపై నేను కొన్ని సమస్యల్ని సేకరించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఇందులో ఈ సమస్యను సాధించడానికి మనకు ఏ విధమైనటువంటి సూత్రము లేదు, సిద్ధాంతము లేదు. ఏ విధమైన సూత్రం లేదు, సిద్ధాంతం. మనమే సూత్రాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇప్పుడు బీపీడి అనేటువంటి ఒక త్రిభుజం తీసుకున్నాను, అలాగే పీడీసీ అనేటువంటి 2 త్రిభుజాలు తీసుకున్నాం. అక్కడ 40, 30 వైశాల్యాలు ఇవ్వబడ్డాయి. ఒక త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంటి? త్రిభుజ వైశాల్యము A = ½ BH, 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇందులో 1/2 స్థిర సంఖ్య, భూమి ఎత్తు. ఇప్పుడు మనం తీసుకు A = ½ BH అని తీసుకున్నాం. ఇందులో 3 విలువలు ఉన్నాయి, A, B, H. ఒక విలువని మనం స్థిరంగా ఉంచాం,
అప్పుడు మిగతా రెండు విలువల మధ్య ఏ విధమైన అనుపాతం ఉంది అని మనం పరిశీలించాలి. ఉదాహరణకి ఎత్తుని స్థిరంగా ఉంచాను, హైట్ ఈస్ కాన్స్టెంట్. భూమి పెరిగితే వైశాల్యం పెరుగుతుంది, భూమి తగ్గితే వైశాల్యం తగ్గుతుంది, అంతేనా? అంటే హైట్ని మనం స్థిరంగా ఉంచు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్థిరము అని చెప్పాను, కాన్స్టెంట్. భూమి పెరిగింది అనుకోండి, భూమి యొక్క కొలత పెరిగింది అనుకోండి, వైశాల్యం పెరుగుతుంది. భూమి యొక్క కొలత తగ్గింది అనుకోండి, వైశాల్యం అంటే ఒక రాశి పెరిగితే ఇంకో రాశి పెరుగుతుంది, ఒక రాశి తగ్గితే ఇంకో రాశి తగ్గుతుంది. అంటే మార్పు ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మార్పును మనం ఏమంటాం? అనులోమానుపాతము. సింబాలికల్గా ఏం రాస్తాము? ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు బి, అంతేనా? ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు బి అంటే చిన్న అక్షరం సూచించే కాబట్టి చిన్నదన్నారు. ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు బి. ఒక త్రిభుజ వైశాల్యము దాని యొక్క భూమి కొలతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఎప్పుడు? ఎత్తు స్థిరంగా ఉన్నప్పుడు. అంటే A1 ఈజ్ ప్రపోర్షనల్ టు B1. త్రిభుజము ఒకటి యొక్క వైశాల్యము దాని యొక్క భూమినకు అనులోమానుపాతంలో ఉంటుంది. A2 ఈజ్ ప్రపోర్షనల్ టు B2. కాబట్టి ఈ రెండింటినీ మనం తీసుకున్నాం అనుకోండి, A1 ఈజ్ ప్రపోర్షనల్ టు B1 కాబట్టి A1 ఈక్వల్ టు KB1 అనొచ్చు, లేదా K1B1 అనొచ్చు. A2 ఈజ్ ఈక్వల్ టు KB2 అని చెప్పచ్చు, అంతేనా? కాబట్టి మనం దీన్ని చేసేటప్పుడు ఎలా రాయొచ్చు? A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 అని చెప్పచ్చు. అంటే ఎత్తులు స్థిరంగా ఉన్నాయి అనుకోండి, ఎత్తులు స్థిరంగా ఉన్నప్పుడు దాని వైశాల్యాల నిష్పత్తి దాని యొక్క భూముల నిష్పత్తికి సమానం ఉంటుంది. సో ఇది సూత్రం. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని నేను ఇప్పుడు లెక్క చేయబోతున్నాను. ఇప్పుడు ముందుగా మనం పటాన్ని పరిశీలిస్తే ఇక్కడ చిన్న త్రిభుజాలు తీసుకుందాం. 40, 30 వైశాల్యం గల త్రిభుజాలు. మనకు ఒక సిద్ధాంతం ఉంది, దాన్ని మనం పాస్టులేటెడ్ అని కూడా అంటాం. ఏదైనా ఒక బిందువు నుంచి ఒక రేఖకు ఒక ఉన్నతిని మాత్రమే గీయగలము. ఎప్పుడు ఆ రేఖాఖండాన్ని అనంతంగా పొడిగించినప్పుడు కూడా ఆ బిందువు నుంచి ఆ రేఖాఖండానికి ఒకే ఎత్తుని గీయగలము, ఒకే ఉన్నతిని గీయగలము. ఈ పాస్టులేట్ని తీసుకున్నాం, ఈ స్వీకృతాన్ని తీసుకుని నేను ఈ లెక్కను చేయబోతున్నాను. ఈ స్వీకృతం ప్రకారం P అనేటువంటి బిందువు నుంచి బీడీకి గీసినటువంటి లంబము ఏదో సమ్ ఎక్స్ అనుకుందాం. అంటే PX అనేటువంటిది బీడీకి లంబం అనుకుందాం. అనుకునేటప్పుడు ఈ PX అనేటువంటిది DCకి కూడా లంబమే అవుతుంది. అంటే రెండు త్రిభుజాలకి ఒకే ఎత్తు ఉంది, ఒకే ఉన్నతి ఉంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? ఈ రెండు త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి అంటే 40/30. ఈ రెండు త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి దేనికి సమానము? వాటి భూమిల కొలతలకు సమానం. అంటే మనకేమవుతుంది? BD/DC అవుతుంది, అంతేనా? BD/DC. ఓకే, ఇప్పుడు మరలా రెండు త్రిభుజాన్ని మళ్ళీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఇప్పుడు ట్రయాంగిల్ ABD మొత్తాన్ని తీసుకున్నాను, అలాగే ట్రయాంగిల్ ADC మొత్తాన్ని తీసుకున్నాం. ఈ రెండిటికి కూడా ఒకే ఎత్తు ఉంటుందని మీరు గమనించాలి, అంతేనా? ఒకే ఎత్తు ఉంటుంది. ఎప్పుడైతే ఒకే ఎత్తు ఉంటుందో దాని భూముల నిష్పత్తి దాని వైశాల్యాల నిష్పత్తికి సమానం. ఇక్కడ 84, 40 కదా, మనకు తెలియదు కాబట్టి ఒకదాన్ని X అనుకుంటున్నాను. 30, 35 తెలియదు, ఇంకో దాన్ని తెలియదు, దాన్ని Y అనుకుంటున్నాను. అంటే ట్రయాంగిల్ ABD వైశాల్యము ట్రయాంగిల్ ADC వైశాల్యాల నిష్పత్తి దేనికి సమానం అవుతుంది? BD/DCల నిష్పత్తికి సమానం అవుతుంది. అదే రాస్తున్నా. 84 + X + 40 / 30 + 35 + Y ఈజ్ ఈక్వల్ టు BD/DC. ఓకేనా? BD/DC. సో BD/DC అయింది. ఇప్పుడు మనకు 40/30 అనేది కూడా BD/DC. 84 + X + 40 / 30 + 35 + Y కూడా BD/DC. కాబట్టి ఏమవుతుంది మనకు? 84 + 40 అంటే 124 + X / 65 + Y ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇప్పుడు అడ్డగుణకారం చేశారనుకోండి, 372 + 3X ఈజ్ ఈక్వల్ టు 65 4s అంటే 260 + 4Y. సాధారణంగా మనం సమీకరణం రాసేటప్పుడు ఏ రూపంలో ఉంటుంది? AX + BY + C = 0, అంతే కదా. దాన్ని ఆధారంగా చేసుకొని నేను ఏం చేస్తున్నాను? 3X - 4Y అంటే ఈ +4Yని ఇటువైపు తీస్తాం. 260 - 372 అంటే ఇప్పుడు మనం
ఈ ఈక్వేషన్ని 3x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 112గా రాయొచ్చు. దీన్ని ఈక్వేషన్ 1 అంటున్నాం. ఓకే, ఇప్పుడు మరొక అంటే ముందు జరిగిన దాన్ని చూద్దాం. ఈక్వేషన్ పటాన్ని చూద్దాం. సో మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. మరి ఇవి ఎక్స్ వైలు కావాలంటే రెండు ఈక్వేషన్స్ రావాలి. ఆ రెండింటిని సాధించామనుకోండి, ఆ రెండింటిని సాధించడం వల్ల మనకు ఎక్స్ వై విలువలు వస్తే చివరకు ట్రయాంగిల్ ఏబీసీ వైస్ ఇంకొక సమీకరణాన్ని మనం తయారు చేయాలి. మనం యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎలా ఉంది, పై నుంచి ఏ నుంచి చూస్తున్నాం. ఈసారి నేను బి అనే శీర్షం నుండి చూస్తున్నాను. ఎప్పుడైతే బి అనే శీర్షం నుండి చూస్తున్నానో మనకు భూమి దేనిగా కనబడుతుంది, ఏసీగా కనబడుతుంది. అంతేనా? భూమి ఎలాగ ఏసీగా కనబడుతుంది. ఇక్కడ కూడా మనకు రెండు త్రిభుజాలు ఉన్నాయి. ట్రయాంగిల్ ఏపీఈ అనేటువంటి త్రిభుజము, ట్రయాంగిల్ పిఈసి అనేటువంటి ఒక త్రిభుజం. ఈ రెండు త్రిభుజాలకి కూడా ఎత్తులు సమానం. ఎత్తులు ఎప్పుడు సమానమయ్యో వైశాల్యాల నిష్పత్తి భూముల నిష్పత్తికి సమానం అవుతుంది. అంటే 35/y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు, EC/AE. అది రాస్తున్నా, EC/AE. ఓకే, మరలా త్రిభుజాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు మొత్తము త్రిభుజం రెండు భాగాలుగా విభజించేటప్పుడు ఎలా వచ్చింది, ఒకటి BEC అనేటువంటి త్రిభుజం వచ్చింది, ఇంకోటి BEA. అంటే 84 + x + y 40 + 30 + 35. ఈ రెండింటి యొక్క నిష్పత్తి ఇక్కడ కూడా బి నుంచి ఏసీకి ఒకే ఉన్నతిని మనం గీయచ్చు. ఆ ఉన్నతి ఏఈకి ఉన్నతి అవుతుంది, ఈసీకి కూడా ఉన్నతి అవుతుంది. ఎప్పుడైతే ఎత్తులు సమానమో వైశాల్యాల నిష్పత్తి దాని భూముల నిష్పత్తికి సమానం అవుతుంది. అంటే ఇప్పుడు మనం 84 + x + y మనం తీసుకున్నాం కదా, 84 + x + y అనేటువంటిది. అలాగే 40 + 30 + 35 40 + 35 ఈ రెండింటి యొక్క నిష్పత్తి 40 + 30 + 35 / 84 + x + y దేనికి సమానం అవుతుంది, EC/AEకి సమానం అవుతుంది. అంతే కదా? అంటే ఈ రెండు కూడా EC/AEకి సమానం. కాబట్టి ఈ రెండింటిని మనం సరిపోల్చవచ్చు. అంటే 35/y ఈజ్ ఈక్వల్ టు 40 + 30 + 35 ఎంత, 105 / 84 + x + y. ఓకే, ఇప్పుడు మనం అడ్డగొను 35 1s 35 3s అడ్డగుణకారం చేస్తే 84 + x + y ఈజ్ ఈక్వల్ టు 5y. అంతేనా? 5y వచ్చింది. సో దిస్ ఇస్ 3, 35 1s 3 కాబట్టి 3y. ఈ 3y అటువైపు పంపించేద్దాం. x + y - 3y ఈజ్ ఈక్వల్ టు 84 -84. అలా x - 2y ఈక్వల్ టు -84. అంటే మనకు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అందాం. మనకు రెండు సమీకరణాలు వచ్చాయి. ఏంటది, 3x - 4y ఈక్వల్ టు -112 x - 2y. ఓకే, x - 2y ఈక్వల్ టు -84 అంటూ రెండు ఏకఘాత ద్విచలరాశి సమీకరణాలు వచ్చాయి. మరి ఏకఘాత ద్విచలరాశి సమీకరణాలు ఎప్పుడు వచ్చాయో దాన్ని ఎలిమినేషన్ మెథడ్ వాడచ్చు, అంటే ప్రతిక్షేపణ పద్ధతిగా వాడచ్చు. అంతేనా? ప్రతిక్షేపణ పద్ధతి వాడచ్చు, లేదా తొలగించే పద్ధతి వాడచ్చు. ఎలిమినేషన్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఏదో ఒక మెథడ్స్ మనం వాడచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎక్స్నైనా తొలగించవచ్చు, వైనైనా తొలగించవచ్చు. ఎక్స్ని బదులు వైని తొలగిద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది మొదటి సమీకరణం కదా, ఇది రెండవ సమీకరణం. రెండవ సమీకరణాన్ని 2 చేత గుణిస్తున్నా. అంటే మొదటి సమీకరణం 3x - 4y ఈక్వల్ టు -112. ఎక్స్ని 2 చేత గుణిస్తున్నాం. 2x - 4y ఈజ్ ఈక్వల్ టు -168. ఈసారి తీసేస్తున్నా. అంటే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. క్యాన్సిల్ చేసామనుకోండి, 3x - 2x 3x - 2x విలువ ఎంత అవుతుంది మనకు, x -4y + 4y క్యాన్సిల్ అయిపోతుంది. 168లో 112 తీసేసేయాలి, అంటే 56. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, 56. ఓకే, ఈ విలువని ఏదైనా మొదటి సమీకరణంలోగా రెండవ సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. x 56 కదా, ఎప్పుడైతే x మొదటి సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం, లేదా రెండవది తీసుకుందాం అనుకోండి. తీసుకుంటే x విలువ 56 - 2y ఈజ్ ఈక్వల్ టు -84.
ఈ -84ని ఇటు తీసుకొద్దాం. 56 + 84 ఈజ్ ఈక్వల్ టు 2y. అంటే 140 ఈజ్ ఈక్వల్ టు 2y. సో y ఈజ్ ఈక్వల్ టు 140/2 అంటే 70. అంటే ఏమొచ్చినాయి మనకు? x ఈజ్ ఈక్వల్ టు 56, y ఈజ్ ఈక్వల్ టు 70. ఇప్పుడు మనం ఒకసారి పాత పటం వైపు వెళ్దాం, పటాన్ని చూద్దాం. ఇప్పుడు మనకి మొత్తం త్రిభుజం వైశాల్యం కావాలి. x ఎంత వచ్చింది? 56. y విలువ ఎంత వచ్చింది? y విలువ ఎంత? 84. ఓకే 70 వచ్చింది. ఇప్పుడు నేను ఆ విలువలు వేస్తున్నా. మొత్తం ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం ఎంత అవుతుంది చెప్పండి? మనకి ఏమొచ్చింది? మొదటిది 84, తర్వాత x 56, తర్వాత 40, తర్వాత 30, తర్వాత 35, తర్వాత 70. అంతేనా? వచ్చినట్టు. ఓకే. 84 + 56 ఎంత వచ్చింది? 170. 170 + 40 210. 210 + 10 240. 240 + 275 + 70 అంటే 315. అంతేనా? 140, 180, 210, 245, 350 అంటే 315 యూనిట్లు వచ్చింది. చూసారా? ఈ రకంగా మనకు కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయంటే కేవలం మనమే సూత్రాన్ని రాబట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ట్రయాంగిల్ ఏబీసీ అనేటువంటిది ఒక త్రిభుజం. ఈ ట్రయాంగిల్ ఏబీసీలో అగైన్ పి అనేటువంటి ఒక అంతర్బిందువు. దీని గుండా 3 భుజాలకు 3 సమాంతర రేఖలు గీయబడ్డాయి. ఓకే. ఈ 2 సమాంతర రేఖలు, ఈ 2 సమాంతర రేఖలు, ఈ 2 కూడా సమాంతర రేఖలు. ఇది పి అనేటువంటి బిందువు. ఇప్పుడు వీటి యొక్క వయసు మనకు కొన్ని త్రిభుజాలు ఏర్పడ్డాయి కదా, ఆ ఏర్పడిన చిన్న త్రిభుజాల యొక్క వైశాల్యాలు ఇవ్వబడ్డాయి. 4, 9, 16. అయితే ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం ఎంత? ఇది ప్రశ్న. ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం ఎంత? ఓకే. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ దీన్ని ఒక 4 యాక్చువల్ పద్ధతిలో చెప్తాను ఎలా చేయాలనేటువంటిది. ఒకే స్టెప్లో ఆన్సర్ కూడా చెప్తాను. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి సింపుల్ ట్రిక్స్ మీకు తెలిస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అవి కూడా చెప్తాను. కానీ ముందు సింపుల్ ట్రిక్స్ అనేటువంటి దానికి ఒక్కొక్క రకమైన ప్రశ్నకు ఒక్కొక్క రకమైన సింపుల్ ట్రిక్స్ వస్తాయి. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకునే కన్నా ముందు ప్రొసీజర్ని తెలుసుకుంటే సింపుల్ ట్రిక్స్ అనేటువంటి తర్వాత ఈజీగా నేర్చుకునే ఛాన్సెస్ ఉంది. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మనం తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్నే తీసుకుందాం. దీన్ని అవుతా డిఈ అందాం, దీన్ని ఎఫ్జి అందాం, ఓకే, దీన్ని హెచ్ఐ అందాం అని అనగానే మనకు త్రిభుజాలన్నింటినీ కనబడ్డాయి కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ చిన్న త్రిభుజాలని మనకు అవసరం ఉంది కాబట్టి మొదట దాన్ని T1 అంటున్నాం, దీన్ని T2 అంటున్నాం, దీన్ని T3, 3 త్రిభుజాలు తీసుకున్నాం. ఇప్పుడు ట్రయాంగిల్ T1 అనేటువంటిది ట్రయాంగిల్ ఏబీసీకి స్వరూపం అవుతుంది. అవుతుందా? ఎలా? మీరు చూడండి, ఈ కోణము ఈ కోణానికి సమానం. ఎందుచేత? ఈ 2 భుజాలు సమాంతరాలు, ఈ 2 భుజాలు సమాంతరాలు. ఎప్పుడైతే ఎదురెదురు భుజాలు సమాంతరాలు అయ్యాయో అది సమాంతర చతుర్భుజం అవుతుంది. ఎప్పుడైతే సమాంతర చతుర్భుజం అవుతుందో మనకు కోణాలు, ఆసన్న కోణాలు అని మనకి ఎదురెదురు కోణాలు సమానం అవుతాయని చెప్పచ్చు. అది ఒక విషయం. లేదా ఈ 2 భుజాలు సమాంతరాలు కాబట్టి ఈ రేఖ తిర్యక్ రేఖ అవుతుంది కాబట్టి అప్పుడు మన ఈ 2 ఏమవుతాయి? సదృశ కోణాలు. మనకేమవుతాయి? కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఈ 2 కరస్పాండింగ్. ఎప్పుడైతే ఈ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ అయ్యో ఈ కోణం ఈ కోణానికి సమానం. అలాగే ఈ కోణము ఈ కోణానికి సమానం. వీటిని శీర్షాభిముఖ కోణాలు అంటే ఆ 2 కోణాలు సమానం. మరి ఈ కోణం ఇది సమాంతర చతుర్భుజం కదా, ఈ కోణానికి సమానం. ఇప్పుడు ఇది యాంగిల్ 1 అనుకుంది, దీన్ని యాంగిల్ 2 అనుకుంది, యాంగిల్ 3. యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 3. కాబట్టి ఈ కోణం ఈ కోణం. ఇప్పుడు మనం ఈ చిన్న త్రిభుజం ట్రయాంగిల్ T1 తీసుకుందాం, పెద్ద త్రిభుజం ట్రయాంగిల్ ఏబీసీ తీసుకుందాము. ఈ భూమిపై ఉన్నటువంటి కోణాలు, భూ కోణాలు ఏమవుతున్నాయి? ఈ కోణం ఈ కోణానికి సమానం, ఈ కోణం ఈ కోణానికి సమానం. ఎప్పుడైతే 2 కోణాలు సదృశ కోణాలు సమానం అయినాయో కాబట్టి ఆ 2 త్రిభుజాలు అనేటువంటివి కోణము స్వరూపత నియమం ప్రకారం ఆ 2 త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. అంతేనా? అంటే అలానే ఏమంటే ట్రయాంగిల్ T1 ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబీసీ. అదేవిధంగా ట్రయాంగిల్ T2 ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబీసీ అని చెప్పచ్చు. అలాగే ట్రయాంగిల్ T3 ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్. కాబట్టి చివరిగా మనం ఏం చెప్పొచ్చు అంటే ట్రయాంగిల్ T1 ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ T2 ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ T3 ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబీసీ అని చెప్పచ్చు. ఈ
ఈ 3 త్రిభుజాలు స్వరూపాలు అవుతాయి. ఇవి దేనికి స్వరూపాలు అవుతాయి? వాటికాటి స్వరూపాలే కాకుండా మనకు పెద్ద త్రిభుజం ఏబీసీ కూడా స్వరూపాలు అవుతాయి. ఇప్పుడు ఇంతకుముందు మనం స్వరూప త్రిభుజాల ధర్మాలు నేర్చుకున్నాం కదా, ఆ స్వరూప త్రిభుజాల ధర్మాల గురించి నేర్చుకుందాం. ముందు వీటి మన బేసిస్ ఈ పేర్లు పెట్టే బదులు సింపుల్గా నేను B1 B2 అని పెడతాను. అంటే హెచ్పి పిఐ డిఎఫ్ అనే బదులు దీన్ని ఏమంటున్నానంటే మొదటి దాన్ని ఈ బేస్ని B1 అంటున్నా, ఈ బేస్ని అంటే భుజాన్ని B2 అంటున్నా, ఈ బేస్ని B3 అంటున్నాను. ఎప్పుడైతే సమాంతర చతుర్భుజం అవుతుంది ఎదురెదురు భుజాలు సమానం అవుతుంది. అంటే ఇది B1 అయితే ఇది కూడా B1 అవుతుంది, అంతేనా? ఇది ఎప్పుడైతే B2 అవుతుంది ఇది కూడా B2 అవుతుంది. అంటే ఈ మొత్తము భూమిని B అంటున్నాను. ఇక్కడ మనకు సంబంధం వచ్చింది. ఏమిటది? B = B1 + B2 + B3 అని వచ్చింది, అంతేనా? ఓకే. ఇప్పుడు మనం ఈ స్వరూప త్రిభుజాల ధర్మాల గురించి చెప్పుకుందాం. మొదటి ధర్మం ఏం చెప్పాను? ఏవైనా 2 స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానము అని చెప్పుకున్నాం. ఈ ధర్మాన్ని ఆచరించే మనం చేద్దాం. ఏమవుతుంది మనకు? ట్రయాంగిల్ T1 వైశాల్యము బై ట్రయాంగిల్ ABC వైశాల్యం, ఈ రెండు దేనికి సమానం అవుతాయి? అక్కడ భూమి ఏంటి? B1. సో B1² / B², అంతేనా? ఓకే. అలాగే ట్రయాంగిల్ T2 వైశాల్యము బై ట్రయాంగిల్ ABC వైశాల్యం దేనికి సమానం అవుతుంది? B2 / Bకి సమానం అవుతుంది. ట్రయాంగిల్ T1 వైశాల్యము బై ట్రయాంగిల్ ABC వైశాల్యం = B1² / B². ట్రయాంగిల్ T2 వైశాల్యము బై ట్రయాంగిల్ ABC వైశాల్యం B2 / B². అలానే ట్రయాంగిల్ T3 వైశాల్యం బై ట్రయాంగిల్ ABC వైశాల్యం = దేనికి సమానం? B3 / B3² / B². 3 సమీకరణాలు వచ్చాయి. ఈ 3 సమీకరణాలని కలుపుతున్నాను. కలిపేటప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ట్రయాంగిల్ ABC వైశాల్యం, ట్రయాంగిల్ ABC వైశాల్యం, ట్రయాంగిల్ ABC వైశాల్యం అని ఈ 3 కూడా మనకు సమాన హారాలు కలిగినటువంటి నిష్పత్తులుగా మనం చెప్పవచ్చు, లేదా భిన్నాలుగా చెప్పచ్చు. ఆ మూడింటిని కలిపితే మనకేమొస్తుంది? ట్రయాంగిల్ T1 వైశాల్యము ప్లస్ ట్రయాంగిల్ T2 వైశాల్యము, T1 వైశాల్యము ప్లస్ ట్రయాంగిల్ T2 వైశాల్యము ప్లస్ ట్రయాంగిల్ T3 వైశాల్యము ఈ బై ట్రయాంగిల్ ABC వైశాల్యం, ఈ మూడింటిని కలపగా వచ్చినటువంటిది = ఇక్కడ కూడా మనకు B² అని ఉంది. అండ్ కాబట్టి ఏమొస్తుంది? B1² / B² ప్లస్ B2² / B² ప్లస్ B3² / B² వచ్చింది. అంటే దీనికి కూడా మనం B1² ప్లస్ B2² ప్లస్ B3² అని మనం వస్తుంది కదా, ఒక ఈక్వేషన్ వచ్చింది. అయితే ఇందులో ఉన్నటువంటి దాన్ని చేస్తే మనకు B1² B2² B3² బదులు మనం ఏం చేస్తున్నామంటే B1 B2 B3 వచ్చింది అనుకోండి, B1 + B2 + B3 = B అవుతుంది. అందుచేత దాన్ని నేను ఏం చేస్తున్నానంటే స్క్వేర్ రూట్స్ కడుతున్నా. అంటే √ ట్రయాంగిల్ T1 వైశాల్యము బై √ ట్రయాంగిల్ ABC వైశాల్యం = ఏమవుతుంది మనకు? B1 / B అవుతుంది. ట్రయాంగిల్ T2 వైశాల్యము బై ట్రయాంగిల్ ABC వైశాల్యం స్క్వేర్ రూట్ = B2 / B అవుతుంది. ట్రయాంగిల్ T3 వైశాల్యము బై ట్రయాంగిల్ ABC వైశాల్యం = B3 / B అవుతుంది. చూసారా? ఎందుకు ఇంతకుముందు తీసుకోవచ్చు. ఇప్పుడు మూడింటిని మనం కలిపామనుకోండి, కలిపేటి ఏమొస్తుంది? √ ట్రయాంగిల్ T1 వైశాల్యం √4 ఇచ్చాడు ప్లస్ √9 ప్లస్ √16 హోల్ బై √ ట్రయాంగిల్ ABC వైశాల్యం = B1 / B ప్లస్ B2 / B ప్లస్ B3 అంటే B1 ప్లస్ B2 ప్లస్ B3 / B అవుతుంది. వాస్తవానికి B1 ప్లస్ B2 ప్లస్ B3 / B అని దేనికి సమానము? B. కాబట్టి B / B = 1. సో √4 అంటే 2, √9 అంటే 3, √16 అంటే 4 బై ట్రయాంగిల్ ABC వైశాల్యము √ = 1. అడ్డగుణకారం చేస్తే ఏమొస్తుంది మనకు? √ ట్రయాంగిల్ ABC వైశాల్యం
ఈజ్ ఈక్వల్ టు 9. ఆ ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 9 స్క్వేర్ 81 స్క్వేర్, అంటే 81 చదరపు యూనిట్లో అవుతుందని చెప్పచ్చు. చూసారా? అంటే ఇక్కడ మనం స్వరూప త్రిభుజాలను నేరుగా స్వరూప త్రిభుజాలకు ధర్మాన్ని వాడాం. మనం ముందు పరిశీలించాం ఏ త్రిభుజాల స్వరూపాలు అనేటువంటి పరిశీలించాం. అలాగే స్వరూప త్రిభుజాల ధర్మం అయినటువంటి 2 స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి దాని అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని చేయటం జరిగింది. చూసారు? ఇది ఈ రకంగా మనకు ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మనకు ఇది సాల్వ్ చేయడానికి ఎంత టైం పట్టిందో చూడండి. ఒక పేజ్ అయింది, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, అంటే 3 పేజెస్ అయ్యాయి మనకు చేయటానికి. దీన్ని సింపుల్గా ఒకే స్టెప్లో చేయొచ్చు. ఇలా ఎప్పుడైతే త్రిభుజాలు ఇచ్చాడో మనకు త్రిభుజ వైశాల్యం మనకు కావాలనుకుంటే ఇచ్చిన మూడింటిని తీసుకొని √4 + √9 + √16 హోల్ స్క్వేర్. √4 అంటే 2, √9 అంటే 3 + 4 హోల్ స్క్వేర్, 2 + 3 + 4 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ 9 స్క్వేర్ 81. కాబట్టి 81 అని నేరుగా మనం వేచేస్తున్నట్టు ఛాన్స్ ఉంది. చూసారా? కాబట్టి మీరు కొద్దిమంది మనకు మెసేజ్ పెడుతూ ఉన్నారు, సింపుల్ ట్రిక్స్ పెట్టండి, సింపుల్ ట్రిక్స్లో చెప్పండి అనేటువంటిది. నిజమే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ట్రిక్స్ అనేటువంటిది ఇంపార్టెంటే, కానీ ఇది మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి భిన్నమైనటువంటి ఇది టీచర్స్ యొక్క సెలక్షన్. కాబట్టి టీచర్స్ సెలక్షన్ అయితే ఎప్పుడవుతుందో వాళ్ళ యొక్క కంటెంట్ డెప్త్ని చూస్తారు. కంటెంట్ డెప్త్ అనేటువంటిది వస్తుందా లేదా, మంచిగా ఉందా లేదని పరిశీలిస్తారు. కాబట్టి మీరు ప్రతిదాని ట్రిక్స్లోకి వెళ్ళండి, మంచిదే, కానీ ముందు కాన్సెప్ట్ అనేటువంటి అవగాహన ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. సో ఇప్పుడు నేను చేస్తున్న క్వశ్చన్స్ అన్నిటిని జాగ్రత్తగా పరిశీలించండి. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే కాన్సెప్ట్ డెప్త్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో అలా ఇటువంటి ప్రశ్నలు మీరు చేయగలిగితే పరీక్షల్లో ఖచ్చితంగా మీరు ఉత్తీర్ణత అనేటువంటి సాధించడం జరుగుతుంది. ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజం తీసుకుందాం. ఈ లంబకోణ త్రిభుజంలో ఏబిసి అనేటువంటి ఒక లంబకోణ త్రిభుజం. అతి చిన్న భుజము మనకేమవుతుందంటే ఏబిసి త్రిభుజం తీసుకున్నాక అతి చిన్న భుజము 17 యూనిట్లు ఇచ్చాడు. అయితే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలతను కనుక్కోండి. మిగిలిన భుజాలు పూర్ణ సంఖ్యలు, ధన పూర్ణ సంఖ్యలు. ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటా. ప్రశ్న ఏంటి అంటే ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజము, అతి చిన్న భుజము 17 యూనిట్లు, మిగిలిన భుజాలు పూర్ణ సంఖ్యలు. అయితే ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలతను కనుక్కోండి అన్నాడు. ఇది ప్రశ్న. మరి ఈ ప్రశ్నను ఎలా సాధించాలి, ఈ సమస్యను ఎలా సాధించాలి అనేటువంటి మీరు పరిశీలిస్తే మనం ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం తీసుకున్నాం కదా. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏంటి అంటే ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అని చూడగానే మీకు పైథాగరస్ సిద్ధాంతం గుర్తుకు రావాలి. ఒక దాన్ని మనకు తెలియని దాన్ని ఎం అనుకుందాం, మనకు తెలియదు కదా. సో లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అంటారు, కర్ణాన్ని ఎం అనుకుందాం, ఇంకొక భుజాన్ని ఎన్ అనుకుందాం. ఈ మూడింటి మధ్య సంబంధం ఏంటి? m² = n² + 17². ప్రతి ఒక్కరు ఈ స్టెప్ వేయగలుగుతారు కదా. ఇంకొకటి m² - n² = 17². ఇది కూడా ఖచ్చితంగా వేయగలుగుతారు. m² - n² = 17². దీన్ని ఫ్యాక్టరైజ్ కూడా చేస్తారు, అంటే కారణాంకాలుగా m + n ఆఫ్ m - n ఈజ్ ఈక్వల్ టు 17². 17² అంటే 289, అంటే 17² ఉంచుదాం. ఇంతవరకు అందరూ స్టెప్స్ వేయగలుగుతారు. ఇక్కడ ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదు. m + n m - 1 = 17² అని వేశారు, బాగానే ఉంది. తర్వాత స్టెప్స్ వేయటమే చాలా ముఖ్యం. ఇచ్చిన కంటెంట్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ మనం అనలిటికల్ మెథడ్ని వాడుతున్నాం. ఇక్కడ m + n m - 17 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 17 అనేటువంటిది ఒక ప్రధాన సంఖ్యగా గుర్తించగలగాలి. అలా గుర్తిస్తే మిగతా లెక్క చాలా సులభం. జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ఈ పైథాగరన్ ట్రిప్లెట్లని వెతుకుతూ ఉంటారు. 3, 4, 5, 5, 12, 13, 6, 8, 10, 7, ఓకే 7, 24, 25 ఇలా మనకు ఉన్నటువంటి పైథాగరన్ త్రికాలన్నింటినీ వెతికేసుకొని దాని గురించి ప్రయత్నం చేస్తారు. అలా వెతకడం మనకు కాలం వృధా అవుతుంది తప్ప దాని యొక్క ప్రయోజనం ఏమీ లేదు. m + n m - n 17². కానీ ఇక్కడ 17² 17 అంటే ఒక ప్రధాన సంఖ్యగా మీరు గుర్తించగలిగితే అప్పుడు దీన్ని 17² 2 రకాలుగానే రాయొచ్చు కారణాంకాలు. ఒకటి 17² × 1, ఇంకొకటి 17 × 17, అంతేనా. 17² × 1 17 × 17గా రాయొచ్చు, బాగానే ఉంది. 17 × 17 కదా రాసేటప్పుడు.
m+n m-n జాగ్రత్తగా పరిశీలించండి. m అనేది కర్ణం యొక్క కొలతను సూచిస్తుంది. n అనేది ఒక భుజం కొలత. m అనేది n కన్నా ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అంటే m+n అనేది m-n కంటే ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటుంది అని గ్రహించాలి. ఇక్కడ m+n విలువ 17, m-n విలువ కూడా 17. ఈ రెండు అయ్యే సందర్భం ఉంటుందా? m+n m-n రెండు కూడా 17 అయ్యే సందర్భమే లేదు, సాధ్యం కాదు అది. అంటే 17 × 17 అనేటువంటి మనం ఒక అంశాన్ని m+n m-nకి సమానమని చూపించడం సాధ్యం కాదు. కాబట్టి ఇది రూల్డ్ అవుట్, సాధ్యమే కాదు. ఇంకా మనకు మిగిలింది ఒక్కటే, 17² × 1. ఇప్పుడే చెప్పుకున్నాం, m అనేది n కంటే ఎక్కువ, అంటే m+n అనేది m-n కంటే ఎక్కువ ఉంటుందని గ్రహించాలి. అంటే m+n m-1 = 17² × 1 అంటే ఖచ్చితంగా m+n విలువ 17² ఖచ్చితంగా కావాలి. అంటే మనకు m+n విలువ 17² అర్థమైందా? సో ఇక్కడ కొద్దిమంది ఏం చేస్తారంటే m+n 17² తీసుకుంటారు, m-n 17 తీసుకుంటారు, మళ్ళా సాధనకు ప్రయత్నం చేస్తారు. అవసరం లేదు. ఎందుచేత అవసరం లేదు? మనకు కావాల్సింది ఏంటి? ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత అంటే అర్థం ఏంటి? త్రిభుజములో ఉన్నటువంటి 3 భుజాల మొత్తం, 3 భుజాల కొలతల మొత్తాన్ని చుట్టుకొలత అంటారు. m+n + 17 అంతేనా? కాబట్టి ఇక్కడ చుట్టుకొలత ఎంత అవుతుంది మనకు? m+n + 17. m+n + 17. m+n + 17 అంటే m+n విలువ ఎంత లెక్క కట్టాము? 17² + 17. చూసారా, వచ్చేసింది. మనకి mn విలువలతో సంబంధం లేదు, మనకి m కానీ n కానీ అడగలేదు, మనకు కావాలని చుట్టుకొలత. కాబట్టి m+n అనేది దీన్ని 17 కామన్ తీస్తే 17 + 1 17. 17 + 1 అంటే 18. 17 18 సార్, 18 7 126 12 18 306 అని చెప్పడం జరుగుతుంది. చూసారా? అయితే ఇక్కడ మీరు చేయవలసిన అంశం ఏంటంటే కొన్ని సమస్యలు మారిపోతాయి. దానికి 17 బదులు 47 ఇచ్చాడు అనుకోండి, మరో ప్రధాన సంఖ్య, ఆన్సర్ ఎంత అవుతుంది? 47 × 48. 19 ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ ఎంత అవుతుంది? 19 × 20. అంటే మీరు ఎక్కువ సమస్యలను సాధించగలిగితే, వాటిని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా పరీక్షల్లో ఇటువంటి సమస్యలు వచ్చేటప్పుడు మీరు గమనించినటువంటి అంశాలని జనరలైజ్ చేసుకుంటూ ఆన్సర్ని వేసేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా మనం సమస్యని సాధించవచ్చు. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి అనేటువంటి ఒక లంబకోణ త్రిభుజం. ఇందులో m అనేటువంటిది ఏసీ యొక్క మధ్య బిందువు, బిఎం కొలత ఇచ్చాడు √117 యూనిట్స్. m అనేది ఏసీ యొక్క మధ్య బిందువు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనకు కొలత ఇచ్చాడు, బీసీ అని ఇచ్చాడు కదా, m అనేటువంటి దాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే, అంతేకాకుండా ఇంకొక విలువ ఇచ్చాడు, ఏబి + బీసీ = 30 యూనిట్స్. యాంగిల్ B = 90 degrees. m ఏసీ మధ్య బిందువు, m అనేది ఏసీ యొక్క మధ్య బిందువు, ఏసీ మధ్య బిందువు. అయితే ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఎంత? ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఎంత? ఇది మనకు అడిగినటువంటి ప్రశ్న. సో ట్రయాంగిల్ ఏబిసి యొక్క వైశాల్యం ఎంత అంటే ఏం చెప్తాం మనం? ఇక్కడ మనం చెప్పినటువంటి ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం కావాలి. ఎలా చేస్తాం? చాలామంది ఇక్కడ ఫస్ట్ చేసే తప్పుని నేను కాస్త ముందు చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఇచ్చింది m అనేటువంటిది మధ్య బిందువు అని మాత్రమే చెప్పడం జరిగింది. చాలామంది ఏం చేస్తారంటే బిఎంని తీసేసుకుంటారు. ఇప్పుడు బిఎం తీసుకుని దాన్ని ఎత్తుగా కన్సిడర్ చేసేసి లెక్క చేయడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ లంబకోణ శీర్షము నుండి గీయబడిన మధ్యగతము ఎప్పుడు ఉన్నతి అవుతుంది అంటే అది సమద్విబాహు లంబకోణ త్రిభుజం అవ్వాలి. కానీ ఇక్కడ ఏబి బీసీలు సమానమని నేను చెప్పలేదు. ఏబి + బీసీ = 30 యూనిట్స్ అని ఇవ్వడం జరిగింది కదా. అందుచేత ఇది సమద్విబాహు లంబకోణ త్రిభుజము కాదు అని గమనించాలి. అలాగే బిఎం ఈజ్ నాట్ పర్పెండిక్యులర్ టు ఏసీ అని చేయాలి. అయితే కీలకమైన అంశం ఏంటి అంటే m అనేటువంటిది ఇప్పుడు ఎప్పుడైతే m అనేటువంటిది మధ్య బిందువు అయిందో కర్ణం యొక్క మధ్య బిందువు, కర్ణం యొక్క మధ్య బిందువు యొక్క విశిష్టత ఏంటి?
ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క మధ్య బిందువు దాని పరివృత్త కేంద్రం అవుతుంది. పరివృత్త కేంద్రం యొక్క గొప్పతనం ఏంటి? పరివృత్త కేంద్రము త్రిభుజం యొక్క 3 శీర్షాలకు సమాన దూరంలో ఉంటుంది. అంటే మనం ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంసి అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. సో మనకు వచ్చినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంసి. అయితే బిఎం విలువ ఇచ్చాడు కదా, బిఎం √117 అయింది కాబట్టి ఏఎం కూడా √117 అవుతుంది, ఎంసి కూడా √117 అవుతుంది. ఎప్పుడైతే ఏఎం ఎంసి విలువలు తెలిసినాయో ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఏఎం ప్లస్ ఎంసి. ఏఎం విలువ ఎంత? √117. ఎంసీ విలువ ఎంత? √117. సో ఏసీ విలువ ఎంత అవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ √117. అంతేనా? ఏసీ విలువ 2 టైమ్స్ ఆఫ్ √117. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే దీన్ని ఏమనేది, సో ఇక్కడ మనం మన సౌలభ్యం కోసం బీసీని ఏ అనే అక్షరంతో సూచిద్దాం, ఏబీని మనం సి అనే అక్షరంతో సూచిద్దాం, ఏసీని బి అనే అక్షరంతో సూచిద్దాం. ఇప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేయొచ్చు కదా. b² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ a². కర్ణము మీది వర్గము మిగిలిన భుజాల మీద వర్గాలకి మొత్తం. మనం ఏసీ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 2 టైమ్స్ ఆఫ్ √117 వచ్చింది. అంటే b² విలువ ఎంత వస్తుంది? 2 టైమ్స్ ఆఫ్ √117 హోల్ స్క్వేర్ అవుతుంది. b² అంటే 4 × 117 అవుతుంది, అంటే 468 అవుతుంది. అంటే b² విలువ ఎంత వచ్చింది? 468. అలాగే మనకు ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 30 ఇచ్చాడు. అంటే ఏబిసి బీసీఏ, సి ప్లస్ ఏ ఈక్వల్ టు 30. దీన్ని హోల్ స్క్వేర్ చేద్దాం. అంటే సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 30² 900. ఎక్స్పాండ్ చేద్దాం. c² ప్లస్ a² ప్లస్ 2ac ఈజ్ ఈక్వల్ టు 900. ఇక్కడ మనం c² ప్లస్ a² అంటే b² విలువ ఎంత వచ్చింది? 468. అంటే 468 ప్లస్ 2ac ఈజ్ ఈక్వల్ టు 900. అంటే 2ac విలువ ఎంత అవుతుంది? 900 మైనస్ 468. ఆర్ 2ac ఈజ్ ఈక్వల్ టు 900 మైనస్ 468 అంటే 432 అవుతుంది. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు 432/2 అవుతుంది. అంటే 116. కాబట్టి ఇక్కడ 1 ఇక్కడ మనం 216 వైశాల్యం కావాలి. మనం వైశాల్యం కావాలంటే ముందు పేజ్ చూద్దాం. ఇక్కడ వైశాల్యం కావాలంటే ఏమవుతుంది మనకు? ఏబి ఇంటూ బేస్. అంతేనా? ఆఫ్ ఏబి అంటే ఆఫ్ భుజము ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. బీసీ అంటే ఏ, ఏబి అంటే సి, ఆఫ్ ఏసీ. ఇప్పుడు మనం వెళ్దాం. మనకి ఏం కావాలో? ఆఫ్ ఏసీ కావాలంటే త్రిభుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏసీ. ఏసీ విలువ ఎంత వచ్చింది? 216. అంటే 108. చూసారు? ఈ రకంగా మీరు ప్రతి ప్రశ్న, ఇప్పుడు నేను ఒక 3-4 ప్రశ్నల్ని సమాధానం డిస్కస్ చేశాను. ప్రతి ప్రశ్నలో ఒక కాన్సెప్ట్ టెస్టింగ్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మనం గుర్తించి అనలైజ్ చేయగలిగాం, విశ్లేషణ చేయగలిగామా లేదని పరిశీలిస్తారు. సో అలా ఈ సమస్యలో మనకు ఎం అనేది ఏసీ యొక్క మధ్య బిందువు అని చెప్పినప్పుడే అది పరివృత్త కేంద్రంగా గుర్తించి పరివృత్త కేంద్రము మిగిలిన 3 శీర్షాలకి లేదా మిగిలిన 2 శీర్షాలకి సమాన దూరంలో ఉంటుంది, లేదా పరివృత్త కేంద్రము త్రిభుజ శీర్షాలన్నిటికీ సమాన దూరంలో ఉంటుంది అని గమనించారు. మరి ఇంతకుముందు ప్రాబ్లం మనం చూసేటప్పుడు అక్కడ ఏం చేసాము? 17 అనేటువంటిది ప్రధాన సంఖ్య అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే 17 అనేది ప్రధాన సంఖ్య అని గుర్తుపెట్టామో దాన్ని సులభంగా చేయొచ్చు. ప్రీవియస్ వాటిలో చూస్తే స్వరూప త్రిభుజాల యొక్క ధర్మం తీసుకున్నాం. 2 స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి దాని యొక్క అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం అవుతుంది అనేటువంటి సూత్రం ఆధారంగా ఆ సమస్య. మరి మొదటి ప్రాబ్లం మనం చూసేటప్పుడు ఏమవుతుంది? మనమే సూత్రాన్ని నిర్వచించాం. ఎలా అంటే ఎత్తు ఏదో ఒకటి మనం భూమి, ఎత్తు, వైశాల్యం ఈ 3 అంశాలు తీసుకున్నాం. ఈ 3 మధ్య సంబంధం ఏంటి? త్రిభుజ వైశాల్యం దృష్ట్యా త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ భూమి ఇంటూ ఎత్తున్నాం. ఈ 3 అంశాల్లో ఒక అంశం అనేటువంటి స్థిరంగా ఉంటే మిగతా 2 అంశాలు అంటూ అనులోమానుపాతంలో కానీ విలోమానుపాతంలో కానీ ఉంటాయని గమనించాలి. ఇప్పుడు ఎత్తు స్థిరంగా ఉంది అనుకుంటే ఏమవుతుంది? వైశాల్యం భూమికి అనులోమానుపాతంలో ఉంటుంది. భూమి పెరిగితే వైశాల్యం పెరుగుతుంది, వైశాల్యం తగ్గితే భూమి కొలత కూడా తగ్గుతుంది. ఇలా ఒకటి రాశి పెరిగితే ఇంకో రాశి పెరగడం, ఒక రాశి తగ్గితే ఇంకో రాశి తగ్గడం, అనులోమానుపాతం ఉంటుంది.
తదనుగుణంగా మనం ఏం చేసాము, ఏవైనా రెండు స్వరూప త్రిభుజాల వైశాల నిష్పత్తి దాని భూముల యొక్క నిష్పత్తికి సమానం అవుతుంది. ఎప్పుడు ఎత్తులు సమానంగా మనమే సూత్రాన్ని నిర్వచించాం. ఈ రకంగా సమస్య మనం ఎస్పెషల్లీ మనకు ఈ ఈ జామెట్రీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి, దానికి మనం సాధించవలసిన పద్ధతి ఏంటి అనేటువంటిది మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. ఈ రకంగా మనం సమస్యలని విశ్లేషణ చేసి సమస్య సాధన చేస్తే ఖచ్చితంగా ఈ జామెట్రీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి సులభంగానే ఉంటాయి కానీ కష్టంగా ఉండదు. సో మరో శీర్షికలో మనం మరికొన్ని సమస్యలను నేర్చుకుందాం, వాటిని విశ్లేషణ చేద్దాం. తద్వారా మీకు స్వరూప త్రిభుజాల పైన స్పష్టత అనేటువంటిది చాలా ఎక్కువగా వస్తుందని గమనించాలి. ఓకే, అంతవరకు నమస్కారం.